అలాట్ చేయడానికి లేదు అధ్యక్ష, అందువల్ల అలాట్ చేయలేదు అధ్యక్ష. ఓకే అండి. రాజుగారు. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్డు మీద వచ్చాం అధ్యక్ష. చాలా సంతోషం. గౌరవ మంత్రివర్యులకి ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. చాలా కన్వీనియంట్గా ఉంది. ముందుగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష నేను అడిగిన క్వశ్చన్ ఎప్పుడు కూడా ఇంత షార్ట్ క్వశ్చన్గా ఎప్పుడూ లేదు అధ్యక్ష. కానీ దీంట్లో చాలా మీనింగ్ ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు చెప్పారు ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇవ్వటానికి లేదు అని చెప్పి సింపుల్గా చెప్పారు అధ్యక్ష. ఓ జీవో నెంబర్ రాశారు అధ్యక్ష. మనసు ఉంటే ఏదైనా ఉంటుంది అధ్యక్ష. కానీ మన మంత్రివర్యులకి గౌరవ మంత్రివర్యులకి నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, ఈ క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసేది నవరత్నాల లాంటి కాంట్రాక్టర్స్ ఉన్నారు, అది వేరే విషయం అధ్యక్ష. కానీ రాష్ట్రంలో సబ్కా అని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని చెప్పి అధ్యక్ష, దాంట్లో 4000 మంది కాంట్రాక్టర్స్ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్స్ ఉన్నారు అధ్యక్ష. చిన్న కాంట్రాక్టర్స్ మన పెద్దవాళ్ళే కనపడతారు, కానీ చిన్న కాంట్రాక్టర్స్కి మరి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది ఒక్కటే 4000 మంది రిజిస్టర్డ్ కాంట్రాక్టర్సే కాకుండా 6000 మంది ఎఫిలియేటెడ్ మెంబర్స్ కూడా దాంట్లో ఉన్నారు అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో 10,000 మంది ఉన్నారు అధ్యక్ష. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అధ్యక్ష. దీనికి ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ యాక్ట్ 431/2019 అధ్యక్ష. ఐఎమ్ రిపీటింగ్ 431/2019. ఇట్ ఈస్ ఎ రిజిస్టర్డ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన బాడీ అధ్యక్ష. మేము అడిగింది దేని గురించి అధ్యక్ష? కాంట్రాక్టర్స్ అడిగింది ఎంతో దూరం నుంచి వచ్చి చిన్న కాంట్రాక్టర్స్ వాళ్ళు ఉండటానికి వసతి లేక, ఉండాలనుకుంటే డబ్బులు లేక, పేమెంట్స్ లేక నానా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఏదైనా స్టేట్ మీరు బిల్డింగ్ సైట్ ఒక్కటే ఏమన్నా నామినల్ రేట్కి ఇమ్మని చెప్పి ఈ కాంట్రాక్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. అంతేగాని డబ్బులు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇమ్మని చెప్పి డబ్బులు ఏమి ఇమ్మని అడగట్లేదు అధ్యక్ష. దీనికి ఇందాక చెప్పిన మంత్రివర్యులు చెప్పినట్టు స్టేట్ ఆఫీస్కి, ఒక కన్వెన్షన్ సెంటర్స్కి, అలాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వాళ్ళ అకామిడేషన్ గురించి అడుగుతున్నారు అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇది మాకు రూల్స్ పర్మిట్ చేయవని అంటున్నారు అధ్యక్ష. సరే, దానికి తప్పనిసరిగా దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన కొంచెం ఆలోచించి మిగిలిన కాంట్రాక్టర్స్, ఎంఎస్ఎంఈలో ఉన్న కాంట్రాక్టర్స్ కూడా కొంత చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా ఏమాత్రం డబ్బులు ఖర్చు లేని డబ్బులు ఖర్చు కూడా ₹1 ఖర్చు లేకుండా ఉండే వ్యవహారం కూడా మంత్రివర్యులు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అదేంటంటే 29th డిసెంబర్ కాంట్రాక్టర్స్ డే కింద గుర్తించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతి వాళ్ళకి ఇంజనీర్స్ డే ఉంది, డాక్టర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది. ఈ మొత్తం బిల్డింగ్ నిర్మాణం మొత్తం చేసేది మొత్తం కాంట్రాక్టర్సే కదా అధ్యక్ష. వాళ్ళకి ఒక డే అనేది లేకుండా ఎలాగ అధ్యక్ష? అది డే కనుక 29th డిసెంబర్ కాంట్రాక్టర్స్ డే కింద ప్రకటించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అప్పుడైతే ఏమవుతుందంటే అధ్యక్ష, ఈ చిన్న కాంట్రాక్టర్స్, పెద్ద కాంట్రాక్టర్స్ వారి సహాయ సహకారాలతోటి గౌరవ మంత్రివర్యుల్ని పిలిపించి వారికి సన్మానం చేసి కాంట్రాక్టర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తెలపడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా నిష్ణాతులైన ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వారిని కూడా తీసుకొచ్చి ఆ రోజు సన్మానం చేసి ఆ రోజు వారి దగ్గర నుంచి లెక్చర్స్ వినిపించి కాంట్రాక్టర్స్ హైయెస్ట్ క్వాలిటీ ఏ విధంగా చేయాలో అని చెప్పి సెమినార్స్ పెట్టడం ఉంటుంది అధ్యక్ష. దయచేసి ఈ విధమైన కోరిక, ఇది చిన్న కోరిక అధ్యక్ష, ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు అధ్యక్ష. ప్రతిదానికి ఒక నిమిషం అధ్యక్ష, చార్టర్డ్ అకౌంటెంట్స్ డే ఉంది, అన్నింటికి బోల్డ్ డీలు ఉన్నాయి అధ్యక్ష. కానీ కాంట్రాక్టర్స్ మాత్రం లేదు అధ్యక్ష. దయచేసి ఇదొక్కటే అయిపోయింది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష, ఈ కాంట్రాక్టర్స్ పాపం చిన్న వాళ్ళు అధ్యక్ష. ఇదివరకు జీవో నెంబర్ 35 ఉండేది, జీవో 94 ఉండేది అధ్యక్ష. అప్పుడు ఏదైతే పాత ప్రభుత్వం అధ్యక్ష జీవో 35, 94 రెండు జీవోల్ని తీసేసి జీవో 62 అని తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ జీవో 62 ఏంటంటే కేవలం బిల్డింగ్ కాంట్రాక్టర్స్కి ఏమాత్రం ఉపయోగం లేనటువంటి జీవో అధ్యక్ష. అందుకు బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ అధ్యక్ష 29/5/2025 నాడు బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ మీట్ అయ్యి ఇది రెండింటిని కలిపి ఇంకొక కొత్త జీవో తీసుకురావాల్సిన అవసరం ఉంది, జీవో 62 పనికిరాదని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది సంవత్సరం కాలం అయినప్పటికీ కూడా అధ్యక్ష, సంవత్సరం 3 నెలలు అయిపోయింది అధ్యక్ష. అది ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అక్కడే ఉంది అధ్యక్ష. ఏమాత్రమో
ఏమాత్రం మూమెంట్ లేదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రివర్యులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి జీవీఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జీవీఎంసీ ఎలక్షన్స్ విశాఖపట్నంలో ఎలక్షన్స్ వస్తున్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం అందే ఈసారి జీవీఎంసీ మేయర్గా ఉంటారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వము అట్లాగే కార్పొరేటర్స్ కూడా అత్యంత అధికమైన మెంబర్స్ తోటి ఈసారి జీవీఎంసీ పైన కూటమి ఫ్లాగ్స్ రెపరెపలాడుతాయని చెప్పి తెలియజేసుకుంటే అధ్యక్ష చిన్న రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష 28 నవంబర్ 2025 తర్వాత పేమెంట్ బిల్స్ లేవు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ఆ కాంట్రాక్టర్స్ కూడా పేమెంట్ ఇస్తే 9 నెలలు అయిపోయింది అధ్యక్ష. 9 నెలలు అయితే ఎంత ఇబ్బంది ఉంది. ఈ ఎలక్షన్స్ మనం ఎలాగ వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు 25/11/2024 ఇచ్చిన డైరెక్షన్ బట్టి యాక్చువల్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసాం అధ్యక్ష. ఇందులో రూల్స్ వచ్చేకే 6 మోడల్స్ చేసాము. అదేవిధంగా రెగ్యులేషన్స్ కూడా ఒక 5 మోడల్స్ చేసాం అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకొని యాక్చువల్గా ల్యాండ్స్ అలాట్మెంట్ జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే బిల్స్ అన్నారు, బిల్స్ కూడా గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 3,000 కోట్ల దాకా బిల్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ తీసుకొని దాదాపు మెజారిటీ బిల్స్ పే చేశారు అధ్యక్ష. మిగతా బిల్స్ కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారిని అడిగితే వీలైన తొందరలో చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వారు కూడా ఫీజిబిలిటీ తీసుకొని ఆ బ్యాలెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1604 అండి, ఇంధన శాఖ మంత్రి గారు. స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం. విద్యుత్ టవర్ల నిర్మాణం కోసం భూసేకరణలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు సార్. రెండో ప్రశ్న ఉత్పన్నం కాదు, మూడో ప్రశ్న ఉత్పన్నం కాదు సార్. గారు అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి అనుబంధ ప్రశ్నలకు 2-3 సభ ద్వారా వారు డిస్కస్ చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ టవర్స్ ఎరెక్షన్కి కోసం భూసేకరణ చేసేటప్పుడు అధ్యక్ష, రైతులు ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో చాలా ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు అధ్యక్ష. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఉన్నటువంటి జీవోని 2017లో నాటికి అధ్యక్ష ఒక టవర్ని నిర్మించేటప్పుడు ఆ టవర్ పరిధిలో అధ్యక్ష ఏదైతే 4 కాలమ్స్ ఉంటాయో ఆ 4 కాలమ్స్ని 4x4 మీటర్స్ 4 మీటర్స్ బై 4 మీటర్స్ ఆ రైతుకి గవర్నమెంట్ వాల్యూలో ఆ మార్కెట్ వాల్యూలో 10% మాత్రమే చెల్లిస్తున్నారు, 100% చెల్లిస్తున్నారు అధ్యక్ష. అట్లనే అధ్యక్ష ఈ అంటే దీన్ని టవర్ బేస్ కాంపన్సేషన్ అంటారు అధ్యక్ష. అలాగే కారిడార్ కాంపన్సేషన్కి వచ్చేటప్పటికి 10% మాత్రమే